అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు గ్రామం నుంచి చేపల వేటకు వెళ్లిన 8 మంది మత్స్యకారుల పడవ గల్లంతైంది. ఆగస్టు 3న సముద్రంలోకి వెళ్లిన బోటు ఆగస్టు 13న తిరిగి రావాల్సి ఉండగా ఇప్పటికీ తీరానికి చేరుకోలేదు. మత్స్యకారులతో ఫోన్ ద్వారా సంప్రదించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ బోటు విశాఖపట్నం, పారాదీప్ తీర ప్రాంతాల వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎస్పీ రాహుల్ మీనాతో సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఫస్ట్ నేను మాట్లాడే తర్వాత నువ్వు చెప్పు. సోమవారం పొద్దున్న నా పేరు సుబ్బారెడ్డి అండి. సోమవారం పొద్దున్న 6 రోజులు మట్టి ఇక్కడే కట్టుకున్నారండి. కట్టుకుని లోడి అన్ని వేసుకుంటే సోమవారం పొద్దున్నే 8:30 కల్లా బయలుదేరండి. అంతేనా మనకు తెలుసు. ఎన్ని రోజులు కొత్తారు లోపలికి వెళ్ళి? 6 రోజులు ఉంటారండి, లేకపోతే 15 రోజులు ఉంటారు. ఎప్పుడు వెళ్తారు ఇక్కడ నుంచి? ఎప్పుడు వెళ్తారు? ఎంతమంది వెళ్ళారు? 20 మంది వెళ్ళారు. ఎవరెవరు? మా ఊరు సీనన్న కుర్రాడు ఒకడండి, శాంతన్న కుర్రాడు ఒకడండి, తర్వాత మావయ్యండి, బోటు అంటారండి. బయట వాళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళు తప్ప కుర్రాళ్ళు ఇద్దరండి. నువ్వు చెప్తావు ఏం జరిగింది? మనము సోమవారం 3వ తారీఖు నుండి ఎక్కలేరండి. మొత్తం 8 మంది కాకినాడలో ఇద్దరు, మా ఊళ్ళో 3, 4 ఉంటారు. ఇది వారం అవుతుంది, ఇంకా రాలేదు బయట. ఇవాళ 17వ తారీఖు, ఇవాళ కాలు వెళ్ళి 12వ రోజు, 14 రోజులు అయింది. ఇప్పుడు నేను ఏమి తెలియదు అనుకున్నారా లేదు. ఫస్ట్ నేను మాట్లాడే తర్వాత నువ్వు చెప్పు.